ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి జావా ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. ఇందుకోసం మనం ముందుగా రాగి పిండి 2 స్పూన్లు తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని ఓకే ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పాలు వేడి చేసుకుందాం ఇంకో స్టవ్ మీద. ఇలా అడుగంటిపోతూ ఉంటుంది, మంచిగా కలుపుతూ చేయాలి. బాగా కలుపుతూ ఉండాలి, అలా అయితేనే బాగా ఉడుకుతుంది. ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు కాసన్ని పాలు పోసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ పాలు వేస్తున్నాను. పాలు వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. అలా ఉడుకుతూ ఉన్నప్పుడే కాసంత బెల్లాన్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోండి. బెల్లం వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలా కాసేపు వదిలేయండి, బాగా ఉడుకుతుంది. బెల్లం కరగగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జావ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు రాగి జావా ఎలా తయారు చేసుకున్నామో. ఇంకెన్ని వీడియోస్ కావాలి అంటే మా అమ్మ చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.